హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చల్లని వాతావరణానికి వేడివేడిగా టమాటా పులావ్ చేసుకుందామండి. ముందుగా కళాయి పెట్టి కావాల్సినంత నెయ్యి అంటే ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని పొయ్యి వెలిగించుకొని నెయ్యి కాగినాక ఇప్పుడు నెయ్యి కాగిపోయింది. దీంట్లో కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు ఏదో కొద్దిగా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. దాంట్లో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేస్తాను. ఇప్పుడు టమాటా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. అది కూడా ఇది బాగా వేగిపోయి నూనె పైకి వచ్చేలాగా నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకోవాలి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం, పసుపు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని బాగా వేసుకోవాలి. పచ్చివాసన లేకుండా బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేసుకోవాలి. దీంట్లో రెండు టమాటాలు ముక్కలు కోసి వేసుకోవాలి. ఇది బాగా వేసుకోవాలి. మగ్గే వరకు ఒక 2 నిమిషాలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము రైస్ తయారు చేసుకొని ఉంచుకోవాలి. లేదంటే మన ఇంట్లో వాడేది ఏ రైస్ అయినా ముందుగా వండుకొని ఉంచుకుంటాం కదా, దాన్ని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. వేడివేడిగా టమాటా బిర్యానీ రెడీ. చాలా బాగుంది. టమాటా బిర్యానీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. చూసారా, టమాటా పులావ్ చాలా బాగా వచ్చింది. ఇది అందరూ తినడానికి ఇష్టపడతారు. మనకి ఏదైనా కూర వండాలని బద్ధకంగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా పిల్లల బాక్స్ క్యారేజ్ కట్టుకోవడానికి బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ వచ్చి ఏదైనా కారంగా అడిగినా ఇలాంటివి తయారు చేసి పెడితే బాగుంటుంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరిగా బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.